టమాటా కొట్టుకో ఒక ఫోన్ ఇటీ అమ్మా ఫోన్ ఇటీ కర్ర తీసుకొని వస్తా ఉండు మరి ఫోన్ ఇటీ అదెవరి ఫోను ఇది ఎవరిది అదెవరిది ఆ ఫోన్ ఎవరిది ఆ ఫోన్ అదెవరికి అదెవరిది ఫోన్ ఎవరిది అది ఇచ్చేయి కింద దిగు ఎవరిది అది అచ్చు అటు వెళ్తున్నాడు అటుంది వద్దు అదెవరిది ఇచ్చేయి మనం వెళ్దాం మనం బండి వేసుకొని వెళ్దాం అదెవరిది ఇచ్చేసి రా ఫోను ఆ ఫోన్ ఎవరిది ఆ ఫోన్ ఇచ్చేయమ్మా ఎవరిది ఇచ్చేయి అమ్మది ఇది ఎవరిది వాడు వెళ్తున్నాడు స్టార్ట్ చేశారు గుజరాతీ కొట్టాడు ఫోన్ వచ్చింది అమ్మమ్మ చెవులో నా ఫోన్ లో వద్దు నా చెవులో వద్దు చెవులో పెట్టమ్మా అమ్మో అమ్మమ్మ చెవులో పెట్టు అమ్మమ్మ చెవులో పెట్టు తాతమ్మ చెవులో పెట్టు తుజా రే ఆడికిరా తీసుకున్నా నువ్వెందుకు అయ్యాడా కూర అనుకుంటున్నాలేమా కూర అమ్మమ్మ ఎట్లా ఉండిద్దా చూస్తున్నాను అంతే కదా ఫోన్ వచ్చిందంట అమ్మో చూద్దాం ఊరిల్లు హలో చెప్ప అదే వాగబండి ఏం సేవంతి బండి వస్తుందిలే సరే సరే మా సైడ్ అయితే టమోటా 30కి ఇచ్చినాం కానీ ఆయన 20కే ఇస్తున్నాడు అంట ఆయన పేరు ఇంకొక ఆయన వస్తాడు కాయలు ఆయన ఏం పేరు జాడికి మూతి వాళ్ళు రాదు వాళ్ళ తాతలు ఎవరు తాత ఆ పిల్లల తాత 3 రోజులు సెలవులా శివరాత్రి సెలవులు ఈరోజు శివరాత్రి రేపు సెకండ్ సాటర్డే ఉండాలి వాడు కుమ్ముకో 3 రోజులు వేయి ఎంత వచ్చినాయి సెలవులు హాఫ్ డేస్ 15 నుంచి అంట 15 నుంచి అదే నేను హాఫ్ డేస్ అన్నా తిక్కలా ఇంకా చాలా వాడు వెళ్తున్నాడు చూసుకో ఈరోజు 8 తిని పెట్టేసాను నాకు ఇడ్లీ కమ్మని చెప్పినా మీకేం కావాలి వాళ్ళందరూ పాలు పోసి తోడేసా అవునా రాత్రి చివరి ఇటు మర్చిపోయా
పడుకోవచ్చు. చిన్నపిల్లలు పట్టుకేస్తా. ఏది వద్దు మా బాగోదు. మరి చేసావుగా వాడు ఎందుకు చేస్తున్నాడు ఆడ? నువ్వు ఇంకా తల్లో వాడు ఏదైనా చేస్తాడు. ఇదిగోమ్మా. పొట్టు పొట్టమ్మా చూడమ్మా తింట్లా. ఆమమ్మా పొట్టమ్మా. బాగా వెళ్తున్నా పో. హైలోనే పెట్టు కొంచెంసేపు ఉండాలి. కొంచెం టిఫిన్ చేయంతలో పో. అది టిఫిన్ అది ఉడికిద్ది వెళ్ళేటప్పుడు వేసుకో. ఇడ్లీ నువ్వే ఇడ్లీ అన్నావు. ఆయన మ్యాథ్కి వెళ్తున్నాడు. మ్యాథ్ అంటే సొప్పేగా. సొప్ప తిమ్మసందంలోనే నానబెట్టి తింట్లో పోతున్నాడు. వస్తున్నాడు వస్తాడంట ఆడు కూడా. ముందుగానే వెళ్తున్నాడు నాన్నకంటే ముందు. అమ్మ పెళ్ళిపోతున్నావా? దమ్మా దామ్మా చేయగడుక్కొని వద్దాం. నేను ముక్కాసు వాడు తింటలా. ఇడ్లీ పంపు నీళ్ళు లేవని చెప్పి నేను టిఫిన్కి వేయట్లేదు మా కడగటానికి లేదని. వస్తున్నా చట్నీ బాగానే ఉంది. ఇక్కడ ఇడ్లీ చట్నీ వేసారు. గట్టిగా ఉన్నాయా? పురుగులు వేసారు. ఎక్కువ రవ్వ వేసారు. ఎప్పుడైనా అంతేగా. లావు వేసారు. పిండి అమ్మమ్మ తెచ్చింది బాగుంది. మా అబ్బాయి కూడా వాటి సేమ్ పింఛాను పెట్టుకోదు. ఉప్పు సరిపడ ఏందమ్మా? సరే ఉందా. హలో వీళ్ళు పెరగాయి. చెప్పే వద్దు నాకు. కింద ఉప్పేసావా? తాత రోజు తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్తగా పెట్టారు పిల్లోడు గుచ్చుకునేదాన్ని. పెందులాడు తింటాం రోజు 10-10:30. మా ఊళ్ళు వాడు వస్తాడు ఇంకా ఆటో రాలా. తాత తీసుకెళ్ళాడు. నువ్వు వెళ్ళిపో. ఆన్సే అమ్మమ్మని పిలవండి. మా ఊర్లో ఎట్టు వచ్చి 10 రూపాయలు. బాగున్నట్టు.
శివరాత్రి అనుకో లేకుండా చూడండి, శివరాత్రి లేదు ఏం లేదు. ఇంకా చేసుకోకూడదా? దుప్పట్లో తోటానికేమో పంపులు రాపోయా. ఆ వాగులో కూడా నీళ్ళు లేవు. నీడు చూడు పరిగెడుతున్నాడు. బాగా చెప్పు. రోజు టైం ఆగింది 9. యాడికి రా నువ్వు? బండి ఎత్తుంది. పూజా వాళ్ళ 5 రోజుల తర్వాత నీళ్ళు వచ్చినాయి. ఇలా నిండుగా నీళ్ళు తీసి 2 రోజులు అవుతుంది. పొద్దునంటే మాకు రోజు మార్చి రోజు ఇస్తారు కదా, ఒకరోజు ఇటు ఇస్తే ఒకరోజు అటువైపు ఇస్తారు. కొంచెం పెద్దూరు కాబట్టి ఒకరోజు కుదరదు, ట్యాంకీకి ఎక్కియాలి కదా, ట్యాంకీలో నీళ్లు ఇటు వస్తాయి. పొద్దునైతే వాళ్ళకి ఇచ్చారు, ఇక 2:30 కాడి నుంచి అయితే మాకు ఇచ్చారు. నీళ్ళు మోసే బాధ తప్పిపోయింది. ఆల్రెడీ ముందు పట్టేసాం. వద్దులు పొడితే తాత ఏం చేస్తున్నావు? తాత అంట్లో అవుతున్నా.